క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా? మరి 67 ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు? మీరు గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ భవన్కి వచ్చి రాత్రి 2 గంటలకు తీసుకొని పోయి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు అనేది ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు. కానీ మరి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఎంతో ఘోరంగా థంబ్నెయిల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు సోమోటో కేసు ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడే మీ డొల్లతనం, మీ పక్షపాతం బయటపడతా ఉన్నది. ఇంకా మీరు ఎన్ని అరెస్టులు చేస్తే ఏం లాభం, ఎన్ని ప్రెస్ రిలీజ్ చేస్తే ఏం లాభం, ఎన్ని ఈవెంట్ చేస్తే ఏం లాభం? ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా వివరించలేకపోతున్నారు. సో పోలీసుల మొండి వైఖరిని, పోలీసుల పక్షపాత వైఖరిని, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు కళ్ళు మూసుకొని పాటిస్తున్న వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీరు యూనిఫామ్లో ఉన్న అధికారులు, నేను కూడా ఒకప్పుడు మీ కుటుంబంలోనే ఉన్నాను. కానీ ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న ఈ పక్షపాత ధోరణి ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం, డిపార్ట్మెంట్కే తలవంపులు తీసుకొచ్చే విధంగా ఉన్నది.